వెల్కమ్ టు టీవీ న్యూస్. అమరావతి నిర్మాణం మరో 2723 కోట్ల పనులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. రాజధాని రింగ్ రోడ్ పై అధికారులతో చర్చ. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటన. కొడవరి గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్ పరిశీలన. 4 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న జగన్. 25 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత. 26న క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. కడప సర్వసభ్య సమావేశంలో మేయర్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట. దోపిడీ పెళ్లి కూతురు 3 పెళ్లిళ్లు 1.25 కోట్ల లూటి. మ్యాట్రిమోనీ సైట్లలో చూసి విడాకులు తీసుకున్న వారు, భార్యలు మరణించిన వారికి గేలం. వివిధ రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, ఆపై కేసు పెట్టి వేధింపులు. సెటిల్మెంట్ కోసం లక్షల్లో వసూలు. ఎలాన్ మస్క్ అమెరికాలో పుట్టకపోవడంతో అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం లేదన్న ట్రంప్. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ గుత్తా జ్వాల ట్వీట్. ఇది ఖచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుందన్న బ్యాడ్మింటన్ ప్లేయర్. ట్రాన్స్జెండర్ల నియామకంతో సమాజంలో వారికి అధికారిక గుర్తింపు లభించిందని వ్యాఖ్య. జెన్కోకు 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గు అమ్మారన్న సోమిరెడ్డి. నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని విమర్శ. సిఐడి విజిలెన్స్ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్న. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్. 7 అంశాలతో 7 పేజీల ఫిర్యాదు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్ రెడ్డి. అల్పపీడనం బలహీనపడిందన్న విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం. ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరణ. స్మగ్లింగ్ చేసే హీరోకు జాతీయ అవార్డుల. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం. పుష్ప సినిమా చూసి 2 మర్డర్లు చేసిన నేరస్తులు దొరికారన్న మంత్రి. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు అన్యాయం చేశాడన్న హరీష్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనలో క్రైమ్ రేట్ 41% పెరిగిందన్న హరీష్ రావు. కొత్త పథకాలు ఇవ్వలేదు, ఉన్న పథకాలు కూడా బంద్ చేశారని ఆగ్రహం. నీతులు వల్లించే పేర్ని నాని ఎక్కడున్నారన్న కొల్లు రవీంద్ర. పేదల బియ్యం కొట్టేసిన వారిని పందికొక్కులా చూడాలని వ్యాఖ్య. వివరణ కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో పేర్ని నాని ఉన్నారని ఎద్దేవా. 5 అంతస్తుల వరకు అనుమతులు అవసరం లేదు, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్న మంత్రి నారాయణ. ఆధునిక సాంకేతికతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడి. రేవతి కుటుంబానికి మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్థిక సాయం. రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనకు తెరలేపారంటూ కవిత ఫైర్. ప్రజల కోసం కాకుండా కొందరి కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శ. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపణ. సంధ్యా థియేటర్ ఘటనలో ఎవరిని బాధ్యులు చేయడం లేదన్న ఎంపీ. అనుమతి కోసం థియేటర్ దరఖాస్తు చేసింది, కానీ అనుమతి ఇచ్చారనడం అవాస్తవం అన్న ఎంపీ. అల్లు అర్జున్ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివారని విమర్శ. పుష్ప 2 కలెక్షన్ల సునామీ. దేశీయంగా బాహుబలి 2 రికార్డ్ బద్దలు. ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పుష్ప 2. విలేకరులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ బాబు. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు విచారణ జరిపి పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు. సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామన్న కొందరు నేతలు. దాంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఏపీకి తరలి వెడుతుందంటూ వ్యాఖ్యలు. సంధ్యా థియేటర్ ఘటనపై కమెడియన్ రాహుల్ రామకృష్ణ యూటర్న్. నిజం తెలిసిందంటూ నాటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నటుడు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం. భారత జట్టు ఫైనల్ కు చేరుకుంటే లాహోర్ లో ఫైనల్ మ్యాచ్. సచిన్ కోహ్లీ కూడా సాధించని అరుదైన రికార్డ్ పై కన్నేసిన కేఎల్ రాహుల్. 4వ టెస్ట్ లో శతకం సాధిస్తే రాహుల్ పేరిట సరికొత్త రికార్డ్. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.